నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం అలాగే తెలంగాణ రాజకీయ చర్చల్లో వేడి పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జనసేన పార్టీ సభ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఆ తర్వాత హైకోర్టులో కూడా ఊహించిన విధంగా అనుకూల నిర్ణయం రాకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఆ సమావేశంలో ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అలాగే తన కార్యక్రమాలను అడ్డుకుంటున్న అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు అంతేకాకుండా భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని కూడా స్పష్టంగా ప్రకటించారు ఈ వ్యాఖ్యల తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకులు పవన్ కళ్యాణ్ పై మరింత ఘాటుగా స్పందించారు జనసేన సభ అంశంపై ముందు నుంచే విమర్శలు చేస్తున్న ఈ పార్టీల నేతలు పవన్ ప్రెస్ మీట్ తర్వాత తమ విమర్శల తీవ్రతను పెంచారు ఈ మొత్తం వ్యవహారం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసింది ఈ పరిణామాల మధ్య సోషల్ మీడియా వేదికగా మరో కొత్త మలుపు చోటు చేసుకుంది ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ ఈ వివాదంలోకి ప్రవేశించారు సినిమాలతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై తరచూ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేసే రాహుల్ రామకృష్ణ ఈసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్లు పెద్ద దుమారానికి కారణమయ్యాయి తాను పవన్ కళ్యాణ్ అభిమానినని చెబుతూనే ఆయనకు సంబంధించిన అనేక అంశాలపై ప్రశ్నలు అడుగుతూనే ఉంటానని రాహుల్ రామకృష్ణ ట్వీట్లో తెలిపారు అదే సమయంలో ఆయన చేసిన మరో ట్వీట్లో ప్రశ్నలు అడగటం వల్ల తాను దేశద్రోహిని కాదని కూడా స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకే దారితీశాయి ఈ ట్వీట్ల నేపథ్యంలో జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ మద్దతుదారులు సోషల్ మీడియాలో రాహుల్ రామకృష్ణపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఇక ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన ట్వీట్లు మరింత చర్చనీయాంశంగా మారాయి తన ప్రశ్నలు వ్యక్తిగత విమర్శలు కాదని ప్రజా పరిపాలన పారదర్శకత ప్రభుత్వ విధానాలకు సంబంధించినవేనని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్న రాహుల్ రామకృష్ణ ఆయన ఆధ్వర్యంలోని శాఖల పనితీరు అందులో పారదర్శకతను ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ మీ గొప్పలు ఆర్భాటాలు పక్కన పెట్టి సమాచార హక్కు చట్టం కింద మీ శాఖల్లోని ప్రతి విభాగంలో సమాచారాన్ని వెల్లడిస్తున్నారా అని అడిగారు ముందస్తు సమాచార బహిర్గతానికి సంబంధించిన సెక్షన్ 4.1(b)ని ఆయా శాఖల్లో అమలు చేశారా సార్ అని ప్రశ్నించారు తాను పవన్ కళ్యాణ్ అభిమానిగా అడుగుతున్నానని తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ట్వీట్ చేశారు ఆ తర్వాత మరో ట్వీట్ చేసిన రాహుల్ రామకృష్ణ గిరిజన ప్రాంతాల్లోని చట్టాల అమలుపైన ప్రశ్నలు గుప్పించారు పెసా చట్టం గ్రామసభ చట్టం అమలు చేస్తున్నారా అమలు చేస్తే వాటి ఫలితాలను దయచేసి చూపించండి అని అడిగారు అడవుల పునరుద్ధరణ కార్యక్రమాల వివరాలు కూడా చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఒక స్వతంత్ర సంస్థ ధృవీకరించిన లెక్కల ప్రకారం చూస్తే ఆ గణాంకాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని తానే స్వయంగా దరఖాస్తు దాఖలు చేసి అందులో వచ్చిన ఫలితాల గురించే తాను అడుగుతున్నానని నిలదీశారు ఇక జై తెలంగాణ అంటూ తన ట్వీట్ ను రాహుల్ రామకృష్ణ ముగించడం విశేషం అయితే రాహుల్ రామకృష్ణపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు జన సైనికులు చూడాలి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో అన్నది